నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 11 నెలలుగా 1.22 కోట్ల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటరెడ్డి నగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్, వెంకటరెడ్డి నగర్, వివర్స్ కాలనీ, బిఎంఆర్ నగర్ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి తమ సహాయ సహకారాలు అందించి నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గత మార్చిలో ఒక రికార్డు సృష్టించారు మా కోటరెడ్డి సోదరులు. మొదటి రోజు 105 పనులతో, తర్వాత 40, తర్వాత 50 ఆ విధంగా పెంచుకుంటూ పోతూ టోటల్గా 339 పనులతో శంకుస్థాపనలు చేసి అది స్థానికంగా ఉండే ప్రజలతో శంకుస్థాపనలు చేసి 2 నెలలు టైం పెట్టుకున్నారు. ఆ 2 నెలల కన్నా ముందే 50 రోజుల లోపల ఆ పనులను పూర్తి చేసి 339 పనులను స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల చేత ఓపెన్ చేయించి రికార్డు సృష్టిస్తున్నాడు. ఈ సందర్భంగా మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్లో దాదాపు 122 లక్షల రూపాయలతో సైడ్ కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ జరిగింది. ఇదే వరవడిని రాబోయే రోజుల్లో కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరియు 29వ డివిజన్ని అభివృద్ధి పరుస్తారని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు వారి సోదరుడు రాష్ట్ర టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వినూత్నమైనటువంటి కార్యక్రమం ఎవరు చేసి ఉండరు, ఇక మీదట చేస్తారో లేదో తెలియదు. ఒకే టయానికి రేపు ఒకే డేట్ ఒకే టయానికి అంటే 15వ తేదీ ఉదయం 9 గంటలకి ఈ 339 పనులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి ఆ స్థానికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేశాము. అట్లాగే ఇప్పుడు ఒకే టయానికి చేయడం అనేది ఒక రికార్డు. ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఒక విద్యార్థి నేతగా ఎదిగినటువంటి శ్రీధరన్న ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక సామాన్య వ్యక్తిగా ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షించి స్కూటర్ మీద తిరిగి ప్రతి ఒక్కరికి కూడా అంకితం చేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని